ఎందరో గురువులు ఈ భారతావనిపై అవతరించి మానవుల్ని ముక్తి మార్గం వైపు పయనింపచేశారు. సద్గురువులు లభించడం చాలా దుర్లభం, పురాకృత పుణ్యఫలం. మనల్ని వాత్సల్యంతో చేరదీసి మంచి మార్గాన్ని చూపి మార్గదర్శకత్వాన్ని చేస్తూ అవసరమైనప్పుడు తమ చేయూతను అందిస్తారు సద్గురువులు. సద్గురువుల సాన్నిధ్యంలో, మార్గదర్శనంలోనే ఆధ్యాత్మిక పురోగతి సామాన్యులకు సాధ్యమవుతుంది. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోఃకృప అని శాస్త్రవచనం. మనలోని అజ్ఞానాంధకారాన్ని నివారించుకోవడానికి వైరాగ్యం అనే తైలం, భక్తి అనే వత్తి, గురువు అనే ప్రమిద ఉండాలి. అప్పుడు మనలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అలాంటి గురు పరంపరలో మధ్వాచార్యులు పేరెన్నికగన్న గురు శిఖామణి. జీవదేవ భేదాన్ని చాటి చెప్పి ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞాచార్యులు మధ్వాచార్య స్వామి. భిన్న స్వరూప స్వభావాలు గల జీవగణం, పరబ్రహ్మ చైతన్యాల మధ్య భేదాల్ని స్పష్టంగా ఆయన నిర్వచించారు. ఉడిపిలో అష్టమఠాల్ని స్థాపించి మధ్వ సంప్రదాయానికి బలమైన పునాదులు వేశారు. శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడి రూపంలో కొలువైన మహిమాన్విత క్షేత్రం ఉడిపి. అక్కడ పెజావర్ మఠాన్ని స్థాపించి శ్రీకృష్ణ తత్వాన్ని, ద్వైత సిద్ధాంత ధర్మసూత్రాల్ని ఆయన మానవాళికి అనుగ్రహించారు. చేలమౌని పాలితం కృపాకరం, నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం, నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యులు ఉడిపిలో బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉడుప అంటే చంద్రుడు అని అర్థం. తన మామగారైన దక్షుడి శాపానికి గురైన చంద్రుడు శాప విముక్తి కోసం ఉడిపిలోని పుష్కరిణి వద్ద తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. చంద్రమౌళీశ్వరుడి కోసం తపస్సు చేసి చంద్రుడు శాప విముక్తుడైన ప్రాంతం కాబట్టి ఈ ప్రదేశానికి ఉడుప అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఇదే ఉడిపిగా మారింది. ఈ క్షేత్రానికి పరశురామ క్షేత్రం అని పేరు. ఈ ప్రదేశాన్ని పూర్వం రామభోజుడు అనే రాజు పరిపాలించాడు. ఆయన పరశురాముడి భక్తుడు. ఓసారి సముద్రం ఉప్పొంగి రాజ్యాన్ని పూర్తిగా ముంచేసింది. దాంతో రామభోజుడు తన ఆరాధ్య దైవమైన పరశురాముణ్ణి ప్రార్థించాడు. పరశురాముడు సముద్రుణ్ణి అణచివేసి రామభోజుడి రాజ్యాన్ని పునరుద్ధరించాడనేది కథనం. ఈ నేపథ్య వృత్తాంతం వల్ల ఈ ప్రదేశాన్ని పరశురామ సన్నిధిగా వ్యవహరిస్తారు. ఉడిపిలో మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజించిన కృష్ణుడి విగ్రహం శ్రీకృష్ణ నిర్యాణ అనంతరం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయింది. ప్రతినిత్యం ఆ విగ్రహానికి రుక్మిణీదేవి గోపీచందనాన్ని అలది పూజించడం వల్ల ఆ విగ్రహం చుట్టూ చందనం పేరుకుపోయి కొయ్యలాగా తయారయ్యింది. అందువల్ల సముద్రం నీటిలో తేలుతూ ఒడ్డుకు చేరింది. సముద్రపు ఒడ్డున చెక్క దుంగలాగా పడి ఉండేది.
ఓసారి సముద్రం పైన నౌకాయానం చేస్తున్న వర్తకులు నౌకలో సరుకులు తక్కువై తేలుతూ ఉండటం వల్ల నౌక బరువు పెంచేందుకు చుట్టుపక్కల ఉన్న కొయ్య ముక్కల్ని నౌకలో వేసుకుని బయలుదేరారు. సరిగ్గా ఉడిపి ప్రాంతానికి చేరుతూనే సమయానికి సముద్రంలో అలజడి ఆరంభమై తుపాను మొదలయ్యింది. ఆ సందర్భంలో సముద్ర తీరంలో ధ్యాన నిమగ్నులైన మధ్వాచార్యులు నౌక పరిస్థితిని గమనించి తన భుజంపై ఉన్న అంగవస్త్రాన్ని తీసుకుని గాలిలో ఊపారు. కొద్దిసేపటికి తుపాను శాంతించింది. నౌక ఒడ్డుకు చేరింది. మధ్వాచార్య స్వామి పట్ల భక్తితో వ్యాపారులు ఏదైనా కానుకను స్వీకరించమని కోరారు. వారి అభ్యర్థనను మన్నించి నౌకలో ఓ మూల పడి ఉన్న కొయ్య ముక్కను స్వీకరించారు. ఆ కొయ్య ముక్కను సముద్రపు నీటిలో కడుగగా బాలకృష్ణుడి దివ్యమంగళ విగ్రహం బయల్పడింది. ఆ విగ్రహాన్నే మధ్వాచార్యులు ఉడిపిలో ప్రతిష్ఠించి ఉడిపి కృష్ణమఠంతో పాటు మరో 7 మఠాల్ని స్థాపించారు. మధ్వాచార్యులు ఉడిపిలోనే మధ్వమఠాన్ని స్థాపించి అక్కడే నివసిస్తుండేవారు. ఆయన తన తరువాత మధ్వ సిద్ధాంతాన్ని పరిరక్షించి ప్రచారం చేయడానికి 8 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని వారికి సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ 8 మంది శిష్యులు కృష్ణాలయం చుట్టూ 8 మఠాల బాధ్యతల్ని పర్యవేక్షించేవారు. తమ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండేవారు. వారే ఉడిపి బాలకృష్ణుడికి పూజాధికాలను చేస్తారు. అది 1516 సంవత్సరం. సోదే మఠాన్ని శ్రీ వాదిరాజ తీర్థులు నిర్వహిస్తున్న తరుణం. ఆయన ఉడిపి కృష్ణాలయ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆచారం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజాది ఉత్సవాలను నిర్వహించే బాధ్యత ఒక మఠం నుండి మరో మఠం వారు స్వీకరిస్తారు. వారు 2 సంవత్సరాలు పూజలు నిర్వహించి మరో మఠం వారికి అప్పగిస్తారు. ఈ విధంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఉడిపి పర్యాయం అంటారు. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ ఆలయ పాలనా బాధ్యతలను, పూజా కార్యక్రమాల నిర్వహణను వారి శిష్య పరంపర నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించే మార్గం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఈ తలుపులకు 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుండే గర్భాలయంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుంటారు. గర్భాలయంలోని కృష్ణ విగ్రహం కేవలం 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. స్వామి కుడి చేతిలో తాడు, ఎడమ చేతిలో కవ్వం పట్టుకుని ఆపాదమస్తకం దివ్యాభరణాల అలంకృతంగా తేజరిల్లుతాడు. స్వామిని దర్శించుకునే నవరంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు, నవావరణాలకు, నవనిధులకు సంకేతంగా చెబుతారు. పెషావర్ అనే గ్రామంలో మధ్వాచార్యులు మధ్వ సంప్రదాయ మార్గాన్ని నెలకొల్పడంతో ఈ మఠానికి పెషావర్ మఠం అనే పేరు ఏర్పడింది. ఉడిపిలో పెషావర్ మఠం ఉన్న మఠం ప్రధాన శాఖ పెషావర్ గ్రామంలో ఇప్పటికీ ఉంది. అయితే మఠానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, ఆధ్యాత్మిక సేవా సంబంధిత కార్యక్రమాలు ఉడిపి పెషావర్ మఠం నుంచే కొనసాగుతుంటాయి. కార్ రహదరి పశ్చిమ భాగంలో ఆత్మార్ మఠం పక్కన ఉడిపిలో పెషావర్ మఠం నెలకొని ఉంటుంది. పెషావర్ మఠానికి ప్రథమ పీఠాధిపతిగా మధ్వాచార్యుల వారు శ్రీ అధోక్షజ తీర్థస్వామిని నియమించారు. ఇక్కడ విఠల్ విగ్రహంతో పాటుగా కణ్వతీర్థంలోని శ్రీరాముడి విగ్రహాన్ని సైతం పూజిస్తారు. ఈ విగ్రహాన్ని ఈ మఠానికి పీఠాధిపత్యం వహించిన 6వ పీఠాధిపతులు విజయధ్వజ తీర్థులు స్థాపించి పూజించారు. అధోక్షజ తీర్థులతో ప్రారంభమైన పెషావర్ మధ్వపీఠ గురు పరంపర నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ మఠానికి 33వ పీఠాధిపతులుగా విశ్వేశతీర్థ స్వామీజీ వ్యవహరించారు. ఉత్తరాధికారిగా 34వ పీఠాధిపతిగా విశ్వప్రసన్న తీర్థస్వామి నియమితులయ్యారు.
33వ పీఠాధిపతిగా శ్రీ విశ్వేశతీర్థస్వామి తన 8వ సంవత్సరంలో అంటే 1938 సంవత్సరంలో శ్రీ బహుధాన్య సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నాడు సన్యాస దీక్షను స్వీకరించారు. ఉత్తరాధికారి అయిన విశ్వప్రసన్న తీర్థస్వామి 1979 సంవత్సరంలో సిద్ధార్థనామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు తన 16వ ఏట సన్యాస దీక్షను స్వీకరించారు. ఆయన తదనంతరం విశ్వప్రసన్న తీర్థస్వామి ఆశ్రమ వ్యవహారాలను చేపట్టారు. విశ్వప్రసన్న స్వామి 1964 సంవత్సరం మార్చి 3వ తేదీన దక్షిణ కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఉడిపిలోని పూర్ణప్రజ్ఞ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. 24 సంవత్సరాల వయసులో విశ్వేశతీర్థుల నుండి సన్యాస దీక్షను స్వీకరించారు. యోగ సాధనలో ఈతలో ఆయన నిపుణులు. ఉడిపిలో ప్రహ్లాద గురుకులాన్ని నెలకొల్పి వేద విద్యార్థులకు వేదాభ్యాసంలో శిక్షణను ఇస్తున్నారు. ఉడిపిలోని నీలవర సమీపంలో భారీ గోశాలను స్థాపించారు. ఇక్కడ 2000 పైచులకు గోవులను సంరక్షిస్తున్నారు. పెషావర్ మఠాధిపతులుగా ఉన్న పద్మవిభూషణ్ విశ్వేశతీర్థస్వామి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి విశేష కృషి చేశారు. తన జీవన పర్యంతం అయోధ్యలో రామాలయ నిర్మాణ ఆవశ్యకతను ప్రస్తావించేవారు. 90 సంవత్సరాల పాటు జీవించిన ఆయన అయోధ్యలో రామాలయ నిర్మాణం తన జీవన ఆకాంక్షగా అభివర్ణించేవారు. ఆయన అభీష్టాన్ని ఆయన వారసుడైన విశ్వప్రసన్న తీర్థస్వామి నెరవేర్చారు. 2024 సంవత్సరం జనవరి 22న జరిగిన అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనలో విశ్వప్రసన్న తీర్థులు కీలక భూమిక వహించారు. వాగ్గేయకారుడైన పురందరదాసు పేర్కొన్నట్టుగా రామనామం రాముడి కంటే ఘనమైనది. ఆ మంత్రశక్తి వల్ల అసాధ్యాలన్నీ సుసాధ్యమవుతాయి. అపరోక్ష జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని రామనామం అందిస్తుంది. రామనామ జప ఫలితానికి సాటి రాగలిగింది మరేదీ లేదు. విశ్వేశతీర్థస్వామి సర్వసమానత్వ భావాన్ని అనుసరించారు. నిరంతరం దేశ సంచారం చేసేవారు. అందరినీ దేవుడు సృజించాడు. అలాంటప్పుడు తరతమ వర్గ భేదాలు అవసరం లేదని విశ్వేశతీర్థులు పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందుల్ని సైతం నిర్వహించి సర్వధర్మ సమానత్వ భావాన్ని ఆచరణాత్మకంగా నిరూపించారు. మఠాలనేవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కావని, హిందుత్వాన్ని ప్రచారం చేసే సంస్థలు సాటివారికి సాయం చేసే విషయంలో సర్వదా ముందుంటాయని విశ్వేశతీర్థులు చాటి చెప్పారు. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలలో పాలు పంచుకుంటూ పెషావర్ మఠ స్వామీజీ నవ్య దృక్పథానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద విద్యార్థులకు విద్యా సౌకర్యాలను కల్పించారు. అడవిలో నివసించే గిరిజనులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ సార్వత్రిక విద్యార్థిని నిలయ పేరిట బాలికల వసతి గృహాన్ని నెలకొల్పారు. తల్లిదండ్రులు లేని అనాథలకు శ్రీకృష్ణ అనాథ ఆశ్రమ పేరుతో వసతి, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. బాల్యం నుంచే ఇక్కడ వృత్తి విద్యలలో శిక్షణ ఇస్తారు. తద్వారా జీవన భృతికి లోటు లేకుండా వారి భవిష్యత్తుకు స్వామీజీ దిశానిర్దేశం చేశారు. దివ్యాంగులకు సైతం ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పి వారిని అక్కున చేర్చుకున్నారు. సుమేధ పేరిట విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
విస్తృత స్థాయిలో 5 గోశాలలను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ సేవాశ్రమ వైద్యాలయ పేరిట బెంగళూరులో నెలకొల్పారు. ఇక్కడ నామమాత్రపు రుసుములకే ఆధునిక వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 1968 సంవత్సరంలో ఈ వైద్యాలయం ఏర్పాటై ఇప్పటికీ ఎంతో విస్తృతిని పొందింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఇక్కడ వైద్య సదుపాయాలు అందుతున్నాయి. 75 పడకల ఆసుపత్రిగా అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఇక్కడ వర్ధిల్లుతున్నాయి. విశ్వేశ తీర్థులు నెలకొల్పిన సేవాధర్మ స్ఫూర్తిని విశ్వప్రసన్న తీర్థులు కొనసాగిస్తున్నారు. పెషావర్ మఠానికి సంబంధించి విశ్వేశ తీర్థస్వామి మఠాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఆయన కాలంలోనే ఈ మఠానికి ఎంతో గుర్తింపు లభించింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మఠాన్ని పలుమార్లు సందర్శించి విశ్వేశతీర్థుల ఆశీర్వాదాన్ని అందుకున్నారు. స్వామీజీ తన చిన్న వయసులోనే ఉడిపి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడానికి మొదట పర్యాయం తీసుకున్నారు. 1954 సంవత్సరంలో మొదటి పర్యాయ కాలంలో ఉడిపిలో అఖిల భారత మధ్వ సదస్సును నిర్వహించారు. 1968లో తన రెండవ పర్యాయ కాలంలో ఉడిపిలోని బడుగు మాలిగే మరమ్మతులు చేయించారు. 1984లో మూడవసారి పర్యాయ స్వామీజీగా ఉన్న కాలంలో ఉడిపిలో శ్రీకృష్ణధామ అనే కొత్త మందిరాన్ని నిర్మింపచేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో 4వ పర్యాయాన్ని, 2016 సంవత్సరంలో 5వ పర్యాయాన్ని విశ్వేశతీర్థులు పూర్తి చేశారు. సోదే మఠానికి చెందిన వాదిరాజ స్వామీజీ తరువాత అష్టమఠాలలో 5 పర్యాయాలు పూర్తి చేసిన ఖ్యాతి విశ్వేశతీర్థస్వామికి దక్కింది. పెషావర్ మఠాన్ని సామాజిక సేవా సంస్థ పరంగా విశ్వేశతీర్థులు అత్యున్నత స్థాయిలో నిలిపారు. స్వామీజీ ప్రారంభించిన అఖిల భారత మధ్వ మహామండల కేంద్రం పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. ఏబీఎంఎంగా వ్యవహరించే ఈ సంస్థ కర్ణాటకలోని బెంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బాగల్కోట వంటి ప్రదేశాలలో విద్యార్థులకు అనేక వసతి గృహాలను నిర్వహిస్తోంది. రామజన్మభూమి ఉద్యమంలో విశ్వేశతీర్థులు క్రియాశీల పాత్ర పోషించారు. వృద్ధాప్య సమస్యలతో 2019 సంవత్సరంలో పరమపదించిన స్వామీజీ భౌతిక కాయాన్ని బనశంకరిలోని పూర్ణప్రజ్ఞ విద్యాపీఠ మఠంలో సమాధి చేశారు. ధర్మం అంటే జీవన సంస్కృతి. ధారణాత్ ధర్మముచ్యతే. ధరించేదే ధర్మమవుతుంది. ధరించే ఆ ధర్మమే రక్షణ కవచంగా మనకు ఉపకరిస్తుంది అంటారు విశ్వప్రసన్న తీర్థస్వామి. హింస, అధర్మం, అశాంతి, అల్లకల్లోలాలు లేని సమాజాన్ని నిర్మించే బృహత్తర కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ క్షేమకరంగా ఉండాలనే విశ్వశ్రేయోభావన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మంచి పని చేయాలి, కనీసం ఒక్క వ్యక్తికైనా రోజు సాయం చేయాలనే నియమాన్ని అనుసరించాలి. హిందుత్వం అనేది మతం కాదు. హిందూ అనేది జీవన సంవిధానం. సాటివారి మేలు కోరుతూ, అందరినీ కలుపుకుపోతూ, సర్వభూతదయ కలిగి ఉంటూ, వసుధైక కుటుంబ భావనను కలిగి ఉండడమే హిందుత్వం అని విశ్వప్రసన్న తీర్థులు పేర్కొన్నారు. పెషావర్ మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్యారంగాలకు ఎనలేని సేవలు చేస్తూ పురోగమిస్తోంది. విశ్వేశతీర్థుల కృషితో ఈ మఠం మిగతా మఠాలకు భిన్నంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యోగ శిక్షణ, ఆత్మోద్ధరణ, సంస్కృతి పునరుద్ధరణకు సంబంధించి విస్తృతంగా కృషి చేస్తోంది. స్వచ్ఛత, నిజాయితీ, ఔన్నత్యం, ఔదార్యం వంటి ఉదాత్త భావాల సమన్వితంగా వ్యక్తిత్వ వికాసం జరగాలని విశ్వేశతీర్థులు ప్రతిపాదించారు. కేవలం భౌతిక లక్షణాల వల్ల కాక తోటి మానవుల పట్ల మనం స్పందించే విధానం ద్వారా మాత్రమే నిజమైన మానవత్వాన్ని ప్రదర్శించగలుగుతామని విశ్వప్రసన్న తీర్థులు పేర్కొన్నారు.
మానవీయ విలువల పునాదిపై ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించి అందులో దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలని స్వామీజీ ఉద్బోధించారు. ఆధ్యాత్మిక చింతనకు, మానవ సేవను, సామాజిక అభ్యున్నతిని మేళవించి విద్య, వైద్యం వంటి అనేక రంగాలలో పెషావర్ మఠం సేవల్ని అందిస్తోంది. ఆధ్యాత్మిక ప్రగతి ప్రస్థానంగా ముందడుగు వేస్తోంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ శరణం మమ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.